నిజం గెలవాలి అనే నినాదంతో నారా భువనేశ్వరి చేపట్టిన కార్యక్రమం బేతంచెర్ల మండలంలోని హెచ్ కొట్టాల గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులను, కార్యకర్తలను మరియు మహిళా లోకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగంతో తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 25,000 కేజీల గంజాయి దిగింది మన విశాఖపట్నంలో. ఆయన చెప్పుకునే రాజధానిలో అది గంజాయి రాజధాని చేయాలనుకుని ఉంటాడు ఆయన. అక్కడ పోర్టు కదా, ఈజీగా తీసుకొచ్చి అన్ని సరఫరా చేయొచ్చు. ఆ గంజాయి ఒక రాష్ట్రం రాజధాని లేకుండా మన ఆంధ్రప్రదేశ్ అది తప్ప ఇంకే ప్రతి రాష్ట్రానికి రాజధాని అనేది ఒకటి ఉంటుంది. అది లేకుండా పోయింది. మనకి సిగ్గు చేటు తల దించుకోవాలి. రేపు ఎవరైనా వచ్చి మీ రాజధాని ఎక్కడ అంటే ఏమని చూపిస్తాం? రాజధాని కోసం మీరందరూ చూశారు ఎట్లా అమరావతి మన అన్నదాతలు ఆయన నాయకత్వం మీద నమ్మి 33,000 ఎకరాలు ఆయనకి రాసిచ్చారు. అది ఎందుకు రాసిచ్చారు? వాళ్ళకి నమ్మకం ఆయన మీద. అట్లా రాసిచ్చి ఇప్పటి వరకు అమరావతి అనేది నిర్మాణం చేయకుండా అన్నదాతల్ని, స్త్రీల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. నుంచి బయటికి రాని మహిళలు బయటకు వచ్చి ఆయన కోసం పోరాడారు, ఆయన విడుదల అవ్వాలని. ఎందుకంటే ప్రతి ఒక్కడికి తెలుసు ఆయన ఏం తప్పు చేయలేదని. 3,000 కోట్లు అన్నారు, తర్వాత 327 అన్నారు, మళ్ళీ 27 కోట్లకి దిగారు వాళ్ళు. కానీ ఇప్పుడు కూడా వాళ్ళు చూపించలేకపోతున్నారు. ఆ 27 కోట్లు ఎవరి అకౌంట్కి వెళ్ళింది అనేది ఈ ప్రభుత్వం చూపించలేకపోతుంది. అదే కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒక్కరినే కాదు, చాలామంది కార్యకర్తలు ఎదుర్కొంటున్నారు, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నారు తప్పుడు కేసు.